హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజు అయింది నేను వీడియో చేయకుండా. కొంచెం డ్యూటీలో బిజీ ఉండి వీడియో చేయలేదండి. అండ్ ఎవరైతే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను మీకు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అంటే, నన్ను అడుగుతున్నారు కదా, సింగపూర్లో మనకు మనీ అనేది షిఫ్ట్ వైజ్ ఇస్తారా లేకపోతే అవర్స్ లాగా ఇస్తారా అని నన్ను అడిగారండి. సో నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇది యాక్చువల్గా ఇది నేను ముందుగానే వీడియోలో చెప్పాను. బట్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ క్లియర్గా చెప్తామని వీడియో తీస్తున్నానండి. సింగపూర్లో మనకి ఏదైతే బేసిక్ శాలరీ అంటే మనకి ఏదైతే మన శాలరీతో వస్తున్నామో అదే వస్తుంది. మన అలవెన్స్ అనేది దానికి యాడ్ అవుతుంది తప్పిడిసి. అంతకన్నా మనం ఎక్కువ డ్యూటీ చేయడానికి సింగపూర్లో ఆప్షన్ లేదండి. ఇన్ కేస్ ఒకవేళ స్టాఫ్ ఎవరైనా రాకపోతే వాళ్ళు మనకు కాల్ చేస్తే మనం వెళ్ళడానికి ఉంటుంది. కానీ మనం వెళ్ళి యూకే లాగా ఒక 2 అవర్స్ ఒక 3 అవర్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి. యూకేలో గైడ్ లైన్స్ ఏంటి అని అంటే, మనకు మనీ కావాలి, మనకు వర్క్ చేసుకోవాలంటే 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దానికి సరిపోయే మనీ ఇస్తారన్నమాట. కానీ సింగపూర్లో ఏంటి అని అంటే, వీళ్ళు షిఫ్ట్ వైజ్ మాత్రమే మనకు డ్యూటీస్ ఇస్తారన్నమాట. ఆ డ్యూటీస్ షిఫ్ట్ వైజ్ అనేది ఒక వీక్లో ఒక 40 అవర్స్ అలా క్యాల్కులేట్ చేస్తారు. అండ్ మనకు మనీ మాత్రం మన ఇండియాలో షిఫ్ట్ వైజ్ ఎలా ఇస్తారో ఇక్కడ కూడా అలానే ఇస్తారండి. లైక్ వీళ్ళు ఎలా పిలుస్తారంటే, షిఫ్ట్ను మనము మార్నింగ్ ఈవినింగ్ నైట్ అని అంటాం కదా, బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని షార్ట్ కట్ ఫాలో అవుతారన్నమాట. ఎంత షార్ట్ కట్ అంటే, మనం ఏమంటాం ఓ మై గాడ్ అని మనం అంటే, వీళ్ళు ఏమంటాం ఓఎంజీ అని అంటారు. నాకు వచ్చినప్పుడు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, బట్ నాకైతే ముందు తెలియదు. ఓఎంజీ అని వీళ్ళు అంటున్నారు. ఓఎంజీ ఏంటని నేను ఆలోచించాను. ఓ మై గాడ్ అనే దాన్ని వాళ్ళు ఓఎంజీ అని షార్ట్ కట్ లో పిలుస్తారంట. సో అంత షార్ట్ కట్ ఫాలో అవుతారు వీళ్ళు. మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అని ఇలా ఏం పిలవరు, ఏఎం పిఎం నైట్ అని పిలుస్తారన్నమాట. సో ఇంకా ఏంటి అని అంటే, నేను చెప్పాల్సింది ఇంకొక విషయం ఉందండి. మీరు ఎందుకు ఛాంపియన్ అని అంటున్నారు అని అన్నారు నన్ను ఒకరు. అయితే నా ఛాంపియన్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎవరైతే ఫ్యామిలీ మొత్తాన్ని లీడ్ చేస్తున్నారో అండ్ ఏ పని చేసినా కూడా, అది కూలి పని కానీ, వ్యవసాయం కానీ, ఆటో డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్, ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో వాళ్ళు చేసే వర్క్లో ఒకరిని మోసం చేయకుండా వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తూ ఫ్యామిలీ లీడ్ చేసే ప్రతి ఒక్కరు నా దృష్టిలో ఛాంపియన్సే. సో అందుకనే ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నా నాకు తెలియదు కాబట్టి, వారు ఏ డిపార్ట్మెంట్ చూస్తున్నారా, ఐ మీన్ ఏ ఫీల్డ్ వాళ్ళు చూస్తున్నా నాకు తెలియదు కాబట్టి, చూసిన వాళ్ళందరికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక ఛాంపియన్స్. సో నేను వాళ్ళందరినీ నా వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఛాంపియన్స్ అని పిలుస్తున్నాను. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.